రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన ఉదయము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మాకు మీరు తోడయుండి రక్షణ కాపుదల దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి మార్గములో మీ దేవదూతల కంచె వేసి ఏ అపాయాలు ప్రమాదాలు జరగకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు నాయనా. ప్రభువా, మాకు కావాల్సిన ప్రతి వాటిని ఆయా సమయాల్లో మాకు సమకూరుస్తూ సంతృప్తికరమైన జీవితాలు మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు ప్రభువా. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి పనిలో మాకు తోడయుండి జ్ఞానమును బలమును శక్తిని మాకు దయచేసినందుకు, మంచి ఆరోగ్యముతో మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ముఖ్యముగా ఈ రాత్రి సమయంలో మీ సన్నిధిలో సజీవులుగా ఉంచారు నాయన. మరొకసారి కుటుంబంతో కలిసి సంఘముగా ప్రార్థించుకునే ఈ సామర్థ్యమును మాకు దయచేసినందుకు, విలువైన సమయమును మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలయ్యా, స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ చరణము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చారు నాయన. అవును ప్రభువా, యథార్థముగా ఎవరైతే నమ్మకముగా, ఎవరైతే మీ నామానికి మీ యొక్క వాక్యానికి తగినట్లు జీవిస్తూ ఉంటారో వారికి ఏ మేలు కొదువై ఉండదు తండ్రి. వారు ఏ విషయంలో కృంగిపోరు, వారు ఏ విషయంలో లోటు అనేది లేకుండా జీవిస్తారు ప్రభు. అవును నాయన, ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలైతే లోటుకరమైన లేమికరమైన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. ఎటువంటి మేలు జరగక ప్రభు నిత్యము దుఃఖిస్తూ ఉన్నారు తండ్రి. ఎటువంటి సంతోషకరమైన పరిస్థితి వారి జీవితంలో ఇంతవరకు చూడలేకపోతున్నారేమో నాయన. అయ్యా, వారిని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలను తండ్రి యథార్థంగా ప్రవర్తించే వారిగా వారిని మార్చండి నాయన. వారి యథార్థ ప్రవర్తనను బట్టి మీ యొక్క మేలులు వారు బహుగా అనుభవించినట్లు, బహుగా వారు పొందుకొనున్నట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్ నాయన, ఎంతోమంది బిడ్డలు తండ్రి రాత్రికాల సమయంలో అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారిని గూర్చి పేరు పేరును అడుగుతున్నామయ్యా, ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బాధలు, వారి హృదయంలో ఉన్న వేదనలు అన్నీ కూడా మీకు తెలుసు తండ్రి. అయా, వాటిల్లో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. అయా, వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, బిడ్డలకున్న అనారోగ్య సమస్యలను బట్టి నాయనా మొరబెడుతున్నాం. ఎంతోమంది బిడ్డలు తండ్రి అనారోగ్యముతో ఈ రాత్రి సమయంలో తండ్రి కృంగిపోతున్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, అయా బెడ్స్ పైన ఉన్నారు తండ్రి. అయా, దిగులు పడుతున్నారు తండ్రి. ఏ విధంగా స్వస్థత వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. అయ్యా, వారిని దర్శించండి. మీ యొక్క గాయపడిన హస్తము చేత వారిని ముట్టండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎవరైతే నాయన అప్పులనే సమస్యల చేత తండ్రి బాధించబడుతున్నారో, అవమానించబడుతున్నారో, అయా చిక్కుల్లో పడి మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువా. అయా, బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. అప్పు ఇచ్చేవారే కానీ పుచ్చుకునే వారిగా వారి జీవితాలు ఉండకుండా బహుగా తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, వివాహాల కొరకు బిడ్డలు మొరబెడుతున్నారు తండ్రి. సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి నాయన. మీ చిత్తంలో ఘనముగా వివాహమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగాల్లో తండ్రి మీ కృప చూపించి మంచి జాబును దయచేయండి నాయన. తండ్రి, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, ల్యాండ్ ఇష్యూస్ను బట్టి నలిగిపోతున్నారు నాయన. విడుదల అనుగ్రహించండి ప్రభు. న్యాయమును తీర్చండి నాయన. ప్రభు, ఎవరి కుటుంబంలో అయితే శాంతి సమాధానాలు లేనటువంటి స్థితి ఉన్నదో ప్రభువా, అయా కుటుంబాలను నిరాత్రికాల సమయంలో దర్శించండి తండ్రి. అయా, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి, తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్య ఉన్న విభేదాల నుంచి విడుదల దయచేయండి. ఆస్తి తగాదాల నుంచి విడుదల దయచేయండి. నెమ్మదికరమైన జీవితం బిడ్డలు కలిగి ఉండులాగున కృప చూపించండి తండ్రి. అయా, వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరిని బట్టి అడుగుతున్నాం, క్షేమాన్ని వారికి దయచేయండి. కుటుంబాలను దీవించండి. చేస్తున్న పనులను ఆశీర్వదించండి ప్రభు. ఆ చదువుల్లో మీరు తోడై ఉండండి. అదేవిధంగా ఆయా ప్రయత్నాలు చేస్తున్నారు విదేశాలు వెళ్ళటానికి, వారికి మీ కృప చూపించి ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచమని, ఏ అడ్డు ఏ ఆటంకం లేకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభు, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకును మీరు తోడై ఉండి కాచి కాపాడమని, లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు, గృహాల కొరకు అప్లై చేసుకున్నారు, కట్టుకుంటున్నారు నాయన, వారందరికీ మీరే తోడై ఉండమని
తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను ఆశీర్వదించండి, దేశ ప్రజలందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అలసిపోయి ఉన్న దేహములతో మేము ఉంటుండగా మంచి నిద్రను, కంటి నిండా నిద్రను మాకు దయచేయండి. నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకల సమస్యలు లేకుండా, భయాలు బలహీనతలు లేకుండా కృప చూపించండి నాయన. అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని రాత్రిన పెడుతుండగా ప్రతి అపవాది, శత్రువులు, దొంగల నుంచి మమ్మల్ని రక్షించి కాచి కాపాడమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని సజీవులుగా మీ సన్నిధిలో మీ ముఖ దర్శనము చేసుకుని స్తుతించుటకు, ఆరాధించుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.